హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మా తమ్ముడైతే మహాబలిపురం వచ్చారనమాట. ఈ రోజు మహాబలిపురంలో ఏ ఏ ప్లేసెస్ మనం చూడొచ్చు, ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి అని అన్ని మీకైతే చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, ఈ వీడియో చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియోలో క్లియర్ గా మహాబలిపురంలో ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇక్కడ మన బస్సు దిగిన వెంటనే పక్కనున్న స్ట్రీట్ లో ఈ విధంగా నడుచుకొని పోవాలన్నమాట. ఆ స్ట్రీట్ లో నడుచుకొని పోయిన తర్వాత మనకైతే స్టార్టింగ్ లో ఈ విధంగా మనకి కృష్ణా మండపం వస్తుంది అనమాట. ఇక్కడ కృష్ణుడు ఒకప్పుడు గోవర్ధన గిరిని ఎత్తాడు కదా, ఎత్తి ఊరి ప్రజలను కాపాడాడు కదా, దాన్ని మొత్తం ఒక శిల రూపంలో అయితే ఒక రాయి మీద అయితే ఈ విధంగా చెక్కుంటారనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. అసలు మహాబలిపురంలో ఎందుకంటే టూరిస్ట్ స్పాట్ అయింది ఇలా ఇటువంటి చెక్కడాలకి, అంటే ఇటువంటి శిల్పాలకి అనమాట. ఇటువంటి చాలా చాలా అందమైన శిల్పాలు ఒక రాయి మీద అయితే చెక్కుంటాయి. ఇక్కడ చూడండి మధ్యలో కృష్ణుడు ఉన్నారనమాట. చుట్టుపక్కల అయితే ఆ ఊరి ప్రజలు అందరు ఉన్నారు. ఆయన అయితే ఆ గోవర్ధనగిరి ఎత్తుతున్నట్టయితే చాలా ఉంది. దాని తర్వాత పాండవాస్ మండపం అన్నమాట. దాని తర్వాత ఇప్పుడు చూసేది మనం పాండవాస్ మండపం. దీంట్లో ఏమేమి ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది ఒక చిన్న గృహాల మాదిరి ఉందన్నమాట. లోపలికి నార్మల్ విగ్రహాలు అలాగా ఏం పెద్ద లేవు, బట్ ఓకే బాగుంది చూడడానికి. ఏదో ఒక రాతి గృహాల మాదిరి ఉన్నాయి. ఇవన్నీ కొండ అన్నమాట. ఇది యాక్చువల్ గా ఈ కొండ మీద ఒక్కొక్క రాయిని ఒక్కోలా చెక్కారు. ఇదే పాండవాస్ మండపం బయట నుంచి. పాండవాస్ మండపం కొంచెం ముందుకు పోగానే మనకు ఒక రాయి మీద అయితే చాలా శిల్పాలు ఈ విధంగా అయితే చెక్కుంటారు. చూడండి సూపర్ గా ఉన్నాయి. ఏనుగులు ఉన్నాయి, విష్ణుమూర్తి ఉన్నారు, విష్ణుమూర్తి కింద ఉన్నారు, దాని తర్వాత పైన నాగుపాము, చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అన్నమాట. చాలా జంతువులు ఉన్నాయి, చాలా దేవుళ్ళు ఉన్నారు. చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. మనకైతే రెండు కళ్ళు చాలా అన్నమాట. ఇదంతా ఎంట్రన్స్ లా ఉంటది అనమాట. అంటే దీన్ని చూడడానికి మనకి ఎటువంటి టికెట్ ప్రైస్ ఏం అవసరం లేదు. దీని నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇదే అనమాట రోడ్డు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. వెళ్తా ఉన్నాం. ఇటు సైడ్ చూసినట్లయితే లోపల ఏమేమి ఉన్నాయి అన్ని కనపడుతున్నాయి లైట్ గా. ఇంకా మనం లోపలికి వెళ్తేనే కనపడుద్ది. లోపలికి వెళ్దాం. అక్కడ దూరంగా కనపడుతుంది కదా, అది కృష్ణా బటర్ బాల్ అనమాట. సరే వెళ్లే ముందు ఎండ బాగుంది, అందుకని మేము ఇద్దరం జ్యూస్ తాగని వచ్చామన్నమాట. ఇద్దరం లెమన్ జ్యూస్ అడిగాం. ఓకే ఇస్తున్నారు. ఓకే జ్యూస్ బాగానే ఉంది. ఓకే నైస్. అయితే దాని తర్వాత మనం ఎంట్రన్స్ కావాలంటే బయట వచ్చేసి టికెట్ తీసుకోవాలన్నమాట. ఎయిదర్ మనం అక్కడ 35 రూపీస్ పే చేయొచ్చు, ఆర్ ఎల్స్ అక్కడ స్కానర్ ఉంది కదా నా వెనకాల, ఆ స్కానర్ లో స్కాన్ చేసి మనం పే చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. 35 రూపీస్ అయితే టికెట్. పే చేసి వెళ్ళిన తర్వాత మనకైతే ఎంట్రన్స్ లోకి వెళ్ళొచ్చు. అలా ఉంటుంది. ఆ టికెట్ లేకుండా అలా ఉంటుంది అనమాట. సో ఎండ బాగా ఎక్కువ ఉంది. సో మేమిద్దరం అయితే టోపీలు కొనుక్కోడానికి డిసైడ్ అయ్యాం. ఆ టోపీల అంగడి దగ్గర పోయాం. అన్నట్టు మంచి టోపీ ఏమన్నాం, పిట్టల దొర టోపీ ఉన్నాం. అచ్చం పిట్టల దొరలు మాదిరే ఉన్నాం అనమాట. సరే ఇంకా మనం స్టార్ట్ అవుదాం. ఇక్కడ స్టార్టింగ్ చూడండి. స్టార్టింగ్ ఎదురుగా పెద్ద బండరాయి కనపడుతుంది కదా, దాని పేరు వచ్చేసి కృష్ణా ఆ కృష్ణా బటర్ బాలే. ఓకే. ఈ కృష్ణా బటర్ బాల్ ఏంటంటే అది ఒక ఒక విచిత్రమైన స్టోన్ ఎందుకంటున్నా అంటే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒక దిగుడుగా ఉండే వాల్ మీద ఉందన్నమాట. అంత వాల్ మీద ఉన్నా గానీ అది పడట్లే. ఓకేనా. ఏమైందో అది స్లోప్ గా ఉన్నా గానీ ఎప్పుడు పడిపోలేదు అనమాట. ఎంత పెద్ద న్యాచురల్ డిజాస్టర్ వచ్చినా అదేం కాలేదు. ఇది 6 మీటర్ల వెడల్పు, 5 మీటర్ల పొడుగు ఉంటది. సుమారు 250 టన్స్ ఉంటది అనమాట. ఒక 20th సెంచరీ ఎర్లీస్ లో వచ్చేసి చాలా మంది ట్రై చేశారు దీన్ని కిందకు తోసేద్దామని. ఎందుకంటే ఎప్పుడైనా దొల్లితే మళ్ళీ ప్రమాదం కాబట్టి. అయినా ఎవరు దీన్ని కదిలించలేకపోయారనమాట. దీని పేరు కృష్ణా బటర్ బాల్. దీనికి కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ పేరు అలా పెట్టారనమాట. ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇక్కడ ఇక్కడ బ్యాక్ వ్యూ చూడండి. చాలా మంది దాని కింద కూర్చో ఉన్నారు. చాలా పెద్ద బండరాయి అనమాట. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న వినాయకుడి స్వామి గుడిలాగా వస్తుంది అనమాట. కొంచెం లోపల బాగానే, కానీ ఎక్కడ పూజలు జరగవు అనమాట. అంతా రాళ్ళ మీద అయితే గుళ్ళు మాదిరి చెక్కేసి ఉంటారు, కానీ ఎక్కడ పూజలు అలాంటివి జరగవు. అందరూ చెప్పులు వేసుకునే తిరుగుతుంటారు. ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేశారు, కానీ ఇక్కడ ఇక్కడ దేవుడు డెవోషనల్ అలాగే ఉండదు అనమాట. ఇట్స్ జస్ట్ ఏ టూరిస్ట్ స్పాట్. దాని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా ఒక మండపం అనమాట. ఇక్కడ కూడా మనకి ఏదో దేవుడు పేరు మర్చిపోయాను. ఇక్కడ చాలా బాగుంది, కానీ చూడటానికి లోపల ఏం పెద్ద దేవుళ్ళు లేరనమాట. బయట నుంచి మండపాలుగా ఉన్నాయి. దాని తర్వాత ఇలా పోతా ఉంటే చాలా దారులు వస్తాయి అనమాట. మనకి ఇష్టం వచ్చిన దారిలో పోవచ్చు. ఇప్పుడైతే మనం ద్రౌపది బాత్ టబ్, ఇక్కడ ఏదో ద్రౌపది బాత్ టబ్ అని ఉంది, అక్కడికి పోదాం. అక్కడికి సపరేట్ రూట్ ఉందన్నమాట. ఇద్దరం పోతా ఉన్నాం నడుచుకొని. ఏంటి ఆ ద్రౌపది బాత్ టబ్ చూద్దాం.
ఇక్కడ చూడండి ద్రౌపది బాత్ టబ్. ఇదేందో పెద్ద ఇదిగా ఉందన్నమాట, లోయ మాదిరి. ఇక్కడ నీళ్లు కూడా మురికి నీళ్ళే ఉన్నాయి. మేము ఏదో అనుకొని వచ్చాము, బట్ ఈడేమో అంతేమీ ఇది లేదు ద్రౌపది బాత్ టబ్ దగ్గర. సరే అని మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి రాజు గోపురం అనమాట, మనం ముందు కనపడేది. రాజు గోపురం అని పేరు పెట్టారు కానీ గోపురం లేదు, దీని పేరు రాజగోపురం అనమాట. ఇద్దరు ఇక్కడికి వచ్చాం, చాలా మంది అయితే ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. మేమిద్దరం అయితే ఈ రాజగోపురం పైకి ఎక్కుదామని డిసైడ్ అయ్యాము. ఎవరు ఎక్కట్లేదు, ఎవరిని చూసినా సెక్యూరిటీ తిడతారు. సరే అని కెమెరా మా తమ్ముడికి ఇచ్చి నేనైతే ఫస్ట్ ఎక్కడానికి ట్రై చేశాను. ఇక్కడ ఎక్కడానికి కూడా ఏం లేదనమాట. అక్కడ చూడండి చిన్న హోల్ ఉంది. సరే అని దీంట్లోనే పట్టుకొని ఎక్కుతున్నాను. జారిపోతా ఉందన్నమాట, చేతులు జారుతా ఉండి, పైన ఎండకి చేతులు కూడా కాలుతా ఉన్నాయి. ఏం చేద్దాం సరే అని ఎట్టోటి ఎక్కాను. లాస్ట్కి ఎక్కువ ఎక్కేసాను అనమాట. ఓకే, ఈ పైన నుంచి చూడడానికి వ్యూ చాలా బాగుంది. మహాబలిపురం మొత్తం కనపడుతుంది. ఇటు సైడ్ చూస్తే లైట్ హౌస్, అటు సైడ్ బీచ్, మధ్యలో ఊరు, ఇటు సైడ్ కొండలు. చాలా బాగుంది అనమాట ఊరు చూడడానికి. దాని తర్వాత మా తమ్ముడు కూడా ఎక్కాడు. మేమిద్దరం కలిసి పైన వ్యూ చూడడానికి చూపిస్తున్నాను. ఇక్కడ ముందైతే మహాబలిపురం ఊరు, అటు సైడ్ వచ్చేసి లైట్ హౌస్ కనపడుతుంది కదా. ఆ వెనకాల గమనించండి బీచ్ ఉందన్నమాట. ఓకే, ఇద్దరం పైకి ఎక్కాము. సరే అని తొందరగా చూసుకొని కిందకి దిగేస్తాం, ఎందుకంటే ఎవరైనా చూస్తే మళ్ళీ తిడతారో. ఎవరు ఎక్కట్లేదు ఇక్కడికి, మేమిద్దరం ఎక్కాము కోతినా బట్టలం కాబట్టి. ఓకే, వెనకాల చూడండి బీచ్ కనపడుతుంది కదా, చాలా బాగుంది చూడడానికి ఇక్కడి నుంచి వ్యూ. వెనకాల ఇటుపక్క లైట్ హౌస్. ఓకే, ఇంకా దిగేద్దాం, ఇంక ఎక్కువ చూపు ఉండకూడదు ఇక్కడ. దిగేస్తాం, పోయి దిగేసి అలా ముందుకు వెళ్తా ఉన్నాం అనమాట. అలా ముందుకెళ్తూ ఉంటే ఎండ మాత్రం బాగా ఇదే అవుతుంది. మనం ఎండకు మాత్రం బాగా మాడుతున్నాం. ఇక్కడ ఏదో లైన్ గా మెట్లు మాత్రం ఉన్నాయి, పైన మాత్రం ఏమీ లేదు. సరే ఒకసారి ఈ పైన దాకా మెట్లు ఎక్కిపోదాం, ఈ బాగా స్ట్రైట్ గా ఉండి ఎక్కదామని ట్రై చేశాను. బాబా చేతులు గాలిపోతున్నాయి, ఊరి చేతులు మాత్రం భలే కాలుతున్నాయి. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ మెట్లు ఎడున్నా ఎవరు ఎందుకు ఎక్కడ ట్రై చేయలేదని. ఎండకు మాత్రం చేతులు బాగా కాలుతున్నాయి. ఇంక జాల్లో ఎక్కింది అనుకొని ఇంక దిగేస్తున్నాను. దిగేసిన తర్వాత ఇంకా ముందుకు పోతే ఇటువంటి గుళ్ళు మాదిరి చాలా ఉంటాయి అనమాట. రాళ్ళ మీద ఉంటాయి. అంటే ఒక్కొక్క రాయినే ఈ విధంగా చేసేసి ఉంటారు. చూడ్డానికి ఏమో అందంగా ఉంది, కానీ ఇక్కడ ఎందుకో బాగా గబ్బిలాల వాసన వస్తుంది. బాగా నైట్ ఏమైనా ఎక్కువ గబ్బిలాలు ఉండేటట్టు ఉన్నాయి, వాసన మాత్రం బాగా వస్తుంది నాకు. సరే ఇంక ఇక్కడ ఎక్కువ చూపు ఉండలేము, చూసారు కదా. ఇంక వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఇంకా ఇప్పుడు మనకి సగం దూరం కూడా రాలేదనిపిస్తుంది, ఇంకా వెళ్ళాలి. వెళ్తూ ఉన్నాం మేమిద్దరం అయితే. ఎండకు మాత్రం చెమట కారుతా ఉంది. మధ్యలో అన్ని జ్యూసులు గీసులు తాగుతా ఉన్నాం, లేకపోతే అసలు పడిపోతాం అనమాట. కొంచెం కిందకి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది, కొన్ని చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఒక మ్యూజియం ఉందన్నమాట. ఆ మ్యూజియం మెరైన్ మ్యూజియం అని ఉంది. ఈ మ్యూజియంలోకి మనిషికి 20 రూపాయలు టికెట్, కెమెరా ఎత్తుకోవాలంటే ఇంకొక 25 రూపాయలు ఎక్స్ట్రా అనమాట. సరే అని నేను మా తమ్ముడు ఇద్దరం టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయని క్లియర్ గా చూపిస్తాను, చూడండి అనమాట. ఇక్కడ లోపలికి వచ్చాము. లోపలికి వచ్చి ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయి, 2 హాల్స్ ఉన్నాయి పెద్దవి. ఒక్కో దాంట్లో ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ మనం మెరైన్ మ్యూజియం దానికి వెళ్తాం. ఇక్కడ చూడండి చాలా రకాల బోట్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన బోట్స్ ఎలా ఉంటాయి వాటిని అయితే తయారు చేసి పెట్టారు, చిన్నవిగా మనం చూడడానికి అనుకూలంగా ఉండే విధంగా బాగున్నాయి చూడడానికి. ఇదేందో నల్లగా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ఒక షిప్ మాదిరి ఉందన్నమాట. షిప్ మాదిరి అక్కడ స్టీరింగ్ ఉంది. ముందు అంగడి చూడడానికి కూడా ఒక షిప్ లో కెప్టెన్ కూర్చొని నడిపితే ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ముందు బీచ్ వ్యూ మాదిరి సూపర్ గా ఉంది. గర్రం తిప్పురా ముందు బండరాయం తిప్పు. ఎవరు చూడట్లే కదా, సర్లే తిప్పుదాం. మళ్ళీ తిప్పు. ఇక్కడ చూసినట్టు ఇంకొంచెం పెద్ద ఉంది, తిప్పు. ఒరే ఇది తిరిగేది కాదు ఇది. ఇది ఆడ అటాచ్ చేస్తాను ఊరికి, నేను తిరిగేది తిప్పుతా ఉన్నాను. దాని తర్వాత ఏందో ఒక చెక్క బోట్ ఉంది ఆడ. సరే ఈ బోట్ సంగతి అంతా చూసుకుంటా పోదాం పదండి. ఇక్కడైతే మనం మహాబలిపురం మెరైన్ మ్యూజియంలో ఉన్నాం అనమాట. ఇక్కడ అన్ని షిప్స్ చిన్న మోడల్, అంటే ప్రతి దేశం సంబంధించిన ప్రసిద్ధమైన షిప్స్ ఉంటాయి కదా, వాటిలన్నిటి చిన్న మోడల్స్ లో చూపించారు. ఇక్కడ చూడండి జాలీ బోట్ ఆఫ్ ఓమన్ అంట. ఇంకా ముందుకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఇటాలియన్ షిప్ మోడల్, అంటే ఇటాలియన్ షిప్స్ ఈ మోడల్లో తయారు చేస్తారని. ఇంకా సీ రూట్,
ఇండియాకి వేరే ఆఫ్రికా కంట్రీస్కి, యూరోప్కి, చైనాకి సీ రూట్ని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఏ సిటీ నుంచి ఏ సిటీకి కనెక్షన్స్ ఉన్నాయి సీ రూట్ ద్వారా మన ఇండియాకి అయితే క్లియర్గా ఉందన్నమాట. ఇంకా ముందుకు పోయినట్లయితే టైటానిక్ షిప్ మోడల్ ఇది బాగా క్లియర్గా చూడండి. మనకు టైటానిక్ షిప్ సినిమా కూడా వచ్చి ఉంటుంది కదా. ఈ టైటానిక్ షిప్ సినిమా ఆ షిప్ ఉంది కదా, పెద్ద షిప్ నీటిలో మునిగిపోద్ది, దాని మోడల్ని అయితే ఇక్కడైతే వాళ్ళు పొందుపరిచారు. ఇక్కడ చూడండి సబ్మెరైన్ మోడల్ ఉందన్నమాట. మనకు తెలుసు సముద్రం లోపల రీసెర్చ్ చేయడం అయితే మనం సబ్మెరైన్స్ యూస్ చేస్తుంటాం. ఆ సబ్మెరైన్ మోడల్ అయితే ఇక్కడ నీట్గా చూపిస్తున్నారు. అంటే ఇదే మోడల్లో మనకు సబ్మెరైన్ ఉంటుంది. ఇది చూడడానికి ఒక పెద్ద తిమింగలం చేప ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ మోడల్లో ఉంటుందంటే ఆ వాటర్ ప్రెషర్ తట్టుకోను ఇటువంటి షేప్లో అయితే తయారు చేస్తుంటారు. ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడైతే శాంబుక్ అనేది ఐ డోంట్ నో ఏ కంట్రీకి సంబంధించినో, పర్షియన్ అనమాట. పర్షియన్కి సంబంధించిన పెద్ద పెద్ద షిప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడైతే మనం క్లియర్గా చూసినట్టయితే కాంపాస్ ఉందన్నమాట. ఈ కాంపాస్ చూడండి, మన బోట్లో ప్రయాణిస్తున్నప్పుడు మనకి ఏ దిక్కో తెలియదు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. అప్పుడు ఈ కాంపాస్ని యూస్ చేసుకొని మనకైతే పైలట్ అనేవాడు బోట్ నడుపుతానమాట. కెప్టెన్ నాట్ పైలట్ అని వచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే జాలీ బోట్ ఆఫ్ కువైట్కి సంబంధించిన బోట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి వుడెన్ పులీస్, ఇవి వచ్చేసి మోకులు అనమాట. ఒకవేళ షిప్ని ఎక్కడైనా లాగాలనిపిస్తే, ఎక్కడైనా ఒక షిప్కి ఇంకో షిప్ లాగాలంటే ఇటువంటి పెద్ద పెద్ద మోకులు లాంటి తాళ్ళు కట్టి లాగుతారు. ఇంకా ఇటు పక్క ముందుకు పోయినట్లయితే ఇక్కడ సెక్స్టాంట్ అనేది ఏదో ఉందన్నమాట. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. చూడండి ఇది కూడా బోట్లో ఉపయోగించే ఏదో పరికరం అయి ఉండొచ్చు. ఇంకా ముందుకు వచ్చినట్లయితే బ్యాంబూ బోట్స్ అనమాట. ఒకప్పుడు పురాతన కాలంలో మన వాళ్ళు ఇలాంటి బ్యాంబూ బోట్స్, ఎదురు కర్రలతో తయారు చేసిన బోట్స్ అయితే యూస్ చేసేవాళ్ళు. మనకు సంబంధించిన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా వాటి ఇమేజెస్ కూడా ఇక్కడ పెట్టారు. చాలా బాగుందన్నమాట అన్ని బోట్స్ని ఈ విధంగా చూడడం. హాయ్ ఫ్రెండ్స్, మెరైన్ మ్యూజియం నుంచి అయితే మనం హెరిటేజ్ మ్యూజియంలోకి వచ్చాం. ఈ హెరిటేజ్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం అనమాట. ఫస్ట్ ఏంటో పెరిగి అని ఒకటి ఉందన్నమాట. ఇది ఒక బోట్ లాగా ఉంది. దీనిపైన మళ్ళీ ఒక లైట్ హౌస్, అలారం సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే మన తమిళనాడులో ఉండే డిఫరెంట్ లైట్ హౌసెస్ అయితే ఇక్కడ మ్యాప్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, మేబీ షిప్స్లో యూజ్ చేస్తారేమో తెలియదు. ఇంకా మెడిసిన్ టెస్ట్ అనే బాక్స్ ఉంది. సరే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే లోపలైతే అసలు ఏం లేదనమాట, జస్ట్ బాక్స్ మట్టుకే పెట్టారు వీళ్ళు ఈ విధంగా. ఇంకా నెక్స్ట్ చూస్తున్నట్లయితే అలారం బెల్ ఉంది. నెక్స్ట్ ఇది సెక్స్టెంట్ అండ్ కంపాస్, ఇదేదో కంపాస్ అనమాట, ఏదో డైరెక్షన్ చూపినాయేమో తెలియదు కరెక్ట్గా. ఇక్కడ ర్యాకాన్ అని ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ ఇది రేడియో బీకాన్ ట్రాన్స్మిటర్, ఇదేదో రేడియో ట్రాన్స్మిటర్ అంట. ఈ రేడియో ట్రాన్స్మిటర్ మేబీ షిప్స్లో యూజ్ చేస్తారేమో, బట్ మనకు కరెక్ట్గా తెలియదు. మన కాలేజీలో సిఆర్ఓ ఉన్నట్టుందన్నమాట చూడడానికి ఇది మాత్రం. ఇంకా చూసినట్లయితే ఇక్కడ రేడియో బీకాన్ ట్రాన్స్మిటర్, ఇది కూడా చూడండి పెద్ద ట్రాన్స్మిటర్. ఇది ఓల్డ్ మొబైల్ ఫోన్ ఉంటుంది, ఓల్డ్ టెలిఫోన్స్ ఉండేవి ఈ విధంగా, అదే విధంగా ఉందన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ల్యాంప్స్ ఉన్నాయి. 500 వాట్స్ ల్యాంప్ చేంజర్ అని, ల్యాంప్ చేంజర్ 3000 వాట్స్ అని, పెడెస్టల్ రోస్టింగ్ బీమ్ అని, అలా చాలా ఉన్నాయన్నమాట. చూడడానికి బాగున్నాయి, చూడడానికి దగ్గరగా చూపిన. ఓకే, ఇక్కడ డిఫరెంట్ గేర్ బాక్సెస్ ఉన్నాయి. రిడక్షన్ గేర్ బాక్స్ అని, వైండింగ్ మోటార్సు, నెక్స్ట్ గ్యాస్ మోటార్సు. ఒక ఎలక్ట్రో మెకానికల్ ల్యాబ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. మనకి బీటెక్ కాలేజీలో ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి, మెకానికల్ స్టూడెంట్స్కి కొన్ని కామన్ ల్యాబ్స్ ఉంటాయి, ఆ విధంగా ఉన్నాయన్నమాట. గ్యాస్ బర్నర్స్. ఓకే, ఇంత బాగుంది చూడడానికి. దీని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చూస్తే వాళ్ళకైతే వాళ్ళ స్టడీస్లో బాగా యూజ్ అవుద్ది. బట్ ఏం తెలియకపోతే ఏం ఉండదు అనమాట, నార్మల్గానే ఉంటుంది. దీని గురించి ఆల్రెడీ ఎవరికైనా తెలిసిన వాళ్ళకైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట చూడడానికి. ఇంకా ముందుకు రండి. చూడండి ఈ హెరిటేజ్ మ్యూజియంలోనే ఇక్కడ పెద్ద చైన్లు ఉన్నాయన్నమాట. చాలా బరువు ఉంది. ఇవి వచ్చేసి మన దేవరా చైన్స్ ఉన్నట్టుండయి, దేవరా బోట్లో పడుతున్నప్పుడు యూజ్ చేశాడు కదా, ఆ మాదిరి ఉన్నాయన్నమాట చూడడానికి. ఇక్కడ ఈ పక్క చూసినట్లయితే పెద్ద ల్యాంప్స్ ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద ల్యాంపు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. మేబీ ఇవన్నీ లైట్ హౌసెస్ అటువంటి వాటిలో యూజ్ చేస్తారు అని అర్థమవుతుంది వీటిని చూస్తుంటే. ఇంకా ముందుకే వదిలేరండి. ఇక్కడ చూడండి ఎన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయో. స్ప్రిట్ జగ్ అంట, ఆప్టికల్ లెన్స్ అంట, అంటే ఆల్మోస్ట్ అన్ని ఇవి సైన్స్ స్టూడెంట్స్కి అయితే బాగా అర్థమవుతూ నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. చాలా విధాలుగా ఉన్నాయి, చాలా బాగుంది చూడడానికి. ఓకే, ఇప్పుడు
ఇప్పుడే అయితే మనం మ్యూజియం చూసుకున్నాం. మ్యూజియం చూసుకొని నెక్స్ట్ అయితే మనం ఇక్కడ లైట్ హౌస్ ఉంది, లైట్ హౌస్ దగ్గరికి అయితే బయలుదేరుతున్నాం. లైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం. దాని పక్కనే కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి కానీ చూసుకొని ఇంకైతే డైరెక్ట్ షోర్ టెంపుల్కి అయితే బయలుదేరుదాం. లైట్ హౌస్కి వెళ్ళే దారిలో అయితే మేమైతే దారి తెప్పామన్నమాట. యాక్చువల్గా ఒక దారిలో బాబాయ్ ఇంకో దారిలోకి వెళ్ళాం, మళ్ళీ ఆ దారి నుంచి ఇంకో దారికి వెళ్ళాం. ఇలాగ 3-4 దారులు తిరిగి దాని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అడిగి కనుక్కొని అయితే ఇప్పుడైతే స్ట్రైట్ దారిలో వస్తున్నాం. ఇక్కడ పైన చూసినట్లయితే లైట్ హౌస్ ఉందన్నమాట. అందరూ పైకి వెళ్తూ ఉన్నారు, దాన్ని ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు పోయి మనం కూడా ట్రై చేద్దాం లైట్ హౌస్ ఎలాగుంటుందో. మనం ఎప్పుడు ఎక్కలేదు, పైకి పోయి కింద నుంచి చూడడమే. ఈ మహాబలిపురంలో పోయి చూద్దాం. ఓరే ఓరే ఓరే, మనం వచ్చే టైంకి లైట్ హౌస్ క్లోజ్ చేశారు. మేము వచ్చేలాగా టైం 2 అయిందనమాట. మధ్యాహ్నం 2 గంటలకి లైట్ హౌస్ క్లోజ్ చేస్తారంట, మళ్ళీ 3కి 3:30కి ఓపెన్ చేస్తారంట. మనం కరెక్ట్ ఆ టైంలో వచ్చాం. నెక్స్ట్ లైట్ హౌస్ పక్కన ఇంకో కొండ మీద ఏదో చిన్న గుడి మాదిరి ఉందన్నమాట. దాని మీద పోవడానికి అయితే చాలా రిస్కీ దారి ఉంది. అంటే నార్మల్ దారి ఉందో లేదో మాకు కనపడలేదు, కానీ ఇది మాత్రం చాలా రిస్కీగా ఉందన్నమాట. చూడండి ఎంత వాలుగా ఉందో. అక్కడైతే మనిషిని అడగడానికి కూడా ప్లేస్ లేదు. చిన్న సందులో అయితే నేనైతే కాలు పెట్టి వస్తున్నాను. మా తమ్ముడు అయితే వెనకాల నుంచి వీడియో తీస్తూ ఉన్నాడు, వాడు ముందు వెళ్ళిపోయి. ఈ విధంగా అయితే మనం జాగ్రత్తగా రావాలి. ఓకే, వచ్చేసా. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకి బాగా చుట్టూరు స్లోప్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మా వెనకాల ఎలా ఉందో లోయో. కానీ ఇక్కడ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఎటువంటి లేవన్నమాట. గేట్స్ ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా అటు నడుచుకుంటే కింద పడిపోయినా కానీ ఎక్కడో కిందకి వెళ్ళి పడిపోతారన్నమాట. ఇక్కడ ఏమన్నా కొంచెం గేట్స్ లాంటివి అరేంజ్ చేస్తే బాగుంటుందని మాకు అనిపించింది. కొంచెం డేంజర్గానే ఉంది ఇక్కడ నిలబడడం. ఓకే, ఇక్కడ ఇంక నుంచి మనం అయితే కొంచెం పైకి వెళ్ళి అక్కడ గుడిలాగా ఉంది కదా వెనకాల, దాని దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం పదండి. వెళ్దాం. వచ్చాం ఆ గుడి దగ్గరికే. ఇక్కడ మెట్లు ఉన్నాయి, మెట్లు ఎక్కదాం. ఎవడో మనకు అడ్డంగా నిలబడ్డాడు. ఎవరో జరగరా రే, జరుగన్నా జరిగాడు. పోదాం రండి, పైకి పోవాలి. పోయినసారి మేము వచ్చినప్పుడు ఇక్కడ ఎల్లో కోతులు ఉన్నాయి అనమాట. మా చేతిలో ఉసిరికాయలు ఉంటే అయ్యా లాక్కుని. ఇప్పుడేమో లేవు, ఇప్పుడు కూడా ఉసిరికాయలు ఉన్నాయి. ఓకే, వచ్చేసాం కోతినా బట్టలు పైకి వచ్చేసాం అనమాట. ఇటు పోదాం, నడుచుకుంటా పోదాం, ఏమేమి ఉందో చూసుకుంటా పోదాం. ఆగండ్రా నెట్టగా ఆకండ్రా. అబ్బా, తిరగండ్రా. ఇక్కడ చూడండి పైన ఇక్కడ మనకైతే చిన్న చిన్న గేట్స్ పెట్టారు. ఆ గేట్స్ లేకపోతే వాళ్ళదా కింద పడిపోతాం అనమాట. నేను మా తమ్ముడైతే ఆ చిన్న సందులో నడుచుకుంటా వస్తూ ఉన్నాం, చూసుకుంటా. ఇవన్నీ చక్రాలు వచ్చేసి బాగా చెక్కారనమాట. ఎప్పుడో పూర్వకాలంలో, రాజుల కాలంలో ఏమో మనకు తెలియదు కరెక్ట్గా. అప్పుడు ఈ ఆర్కిటెక్చర్ అనేది ఒక కొండ రాళ్ళ మీద పైనే ఇలా చెక్కారంటే చాలా గ్రేట్. మన యాన్షియంట్ ఇండియాలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఓకే, ఇక్కడ చాలా బాగుందన్నమాట. అందుకే ఈ స్పాట్ అనేది ఎక్కువ ఫారినర్స్ విజిట్ చేసే ప్లేస్ అనమాట. ఇండియాలోనే టాప్లో ఉంది, ఫారినర్స్ విజిటింగ్ ప్లేస్లో టాప్లో ఉందన్నమాట మహాబలిపురం. ఎందుకుందంటే ఇటువంటి ఆర్కిటెక్చర్ ఉండడం వల్లే ఉందన్నమాట. ఇటువంటి ఆర్కిటెక్చర్ ఇక్కడే కాదు, మనమైతే మన ప్రతి గుళ్ళో చూస్తాం. మన ప్రతి గుళ్ళో ఇటువంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది. బట్ ఇక్కడ మహాబలిపురం వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చే ఫారినర్స్ అందరికీ ఇలాంటి శిల్పకళ చూస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొత్తగా చూస్తుంటారు, ఏంట్రా రాళ్ళనే ఇలా ఈ విధంగా చెక్కారేంటి అని. కానీ మన దగ్గర అయితే మన ప్రతి గుళ్ళో ఇలాగ ఉంటుంది. మనం చాలా అదృష్టవంతులు అనమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఆల్మోస్ట్ మనకి కొండ దగ్గర అయితే అయిపోవచ్చింది. నెక్స్ట్ అయితే మేము దిగేస్తున్నాం అనమాట కొండ. ఇక్కడ చూడండి పైన నుంచి ఒక్కసారి వ్యూ చూపిస్తాను. అంతా రాళ్ళ మీద అనమాట. ఈ రాళ్ళ మీద నడిచిపోవాలి. ఆ కొండ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే బీచ్కి వచ్చేసాం. మధ్యలో షోర్ టెంపుల్ ఉంది, కానీ ఆ షోర్ టెంపుల్ దాకా దగ్గర వీడియో తీనేలేదు. ఆ వీడియోస్ అన్నీ నేను షార్ట్స్లో పెడతాను, పెద్ద వీడియోస్లో అయితే యాడ్ చేసి అంత పెద్దవి రాలేదు కాబట్టి. ఇదనమాట మహాబలిపురం ఆర్కిటెక్చర్, మహాబలిపురం బీచ్ అండ్ మహాబలిపురం షోర్ టెంపుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన కోతినాబాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి కింద అయితే మీకు కామెంట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ for watching this video.